యావత్ జగత్తుకి గురువు. ఆయన దక్షిణామూర్తి స్వరూపంలో మనకి ఆయన జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. అందుకే చెప్తారు దక్షిణామూర్తికి ప్రత్యేకంగా వేవేవో చేసి ఆయన ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. రోజు నిమేష కాలం ఆ మూర్తిని తదేక ధ్యానంతో చూస్తే మనకు కావాల్సిన జ్ఞానాన్ని ఆయన ఇచ్చేస్తారు. అలా ఆది గురువుగా ఉంటాడు. అయితే ఆ గురువును చేరుకోవడానికి మనకు ఉన్నటువంటి ఏకైక మార్గమే జగదంబ పాదం. ఆ అమ్మ మనకి అన్ని రకాలైనటువంటి జ్ఞానాలు స్వామిని గురువుగా కూర్చోబెట్టి తను శిష్యురాలుగా మారి, తనకి తెలియదా యావత్ జగత్తుని చరాచర సృష్టిని పాలించే జగదంబకు మంచి చెడు ఆది మూలం తెలియదా? తెలియదని కాదు, అమ్మగా మనం ఆ పిల్లలం కాబట్టి మన సన్మార్గంలో పెట్టేటటువంటి బాధ్యత తల్లిగా ఆమె తీసుకుని మన తండ్రి అయిన పరమేశ్వరుని గురువుగా కూర్చోబెట్టి మనకి కావలసినటువంటి జ్ఞానాన్ని ఆయన ద్వారా ఆమెని మనకు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు గురుస్వరూపమైన పరమేశ్వరుని చూస్తే చాలండి, అన్ని ఇచ్చేస్తాడు. ఆయన మనం ఏమి చేయక్కర్లేదు. ఆయనకు మనం చెయ్యాలి, నేను చేస్తున్నాను అనే అహాన్ని వదిలేస్తే శివుడు మనలోనే ఉన్నాడు. నేను, నాది, నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని రెండింటిని మనం వదిలేయగలిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పరమేశ్వర స్వరూపమే అని అంటారు. ఆ రెండింటిని ప్రతి వ్యక్తి వదిలేయాలి. ఇంకొకటి మన సంప్రదాయం ఏమిటి? సనాతనం. సనాతనం నిత్య నూతనం. ఆ సనాతనం నుంచి ప్రతి ఒక్కరు విద్యార్థిగానే ఉంటారు. ఎంతో చెప్తోంది మనకు సనాతన ధర్మం. ఇలా ఉండాలి, ఇలా చేయాలి. సూర్యోదయాత్పూర్వమే నిద్ర లేవండి, లేస్తూనే భూమాతకి నమస్కారం చేయండి. ఎందుకు చేయాలండి భూమికి నమస్కారం? నేను కొన్న భూమి, ఇది నాది, దీనికి నేను ఎందుకు దండం పెట్టాలి? అది తప్పు. ఎలాగానంటే ఆ భూమాత మనం లేచిన దగ్గర నుంచి పరిగెడతాము, గెంతుతాము, ఉమ్ముతాము, నిష్ఠీవనాలు వదులుతూ ఉంటాము. ఏవో చేయకూడని పనులన్నీ ఆ తల్లిపై మనం చేసేస్తాం. జగదంబ అజ్ఞాతమైనటువంటి ప్రేమమూర్తి. అంత ప్రేమమూర్తి కాబట్టి నా పిల్లడే కదా వదులుతున్నాడు, ఆడుతున్నాడు, ఏదో తెలియని నిష్ఠీవనాలు వదులుతున్నాడు. వాడు మాత్రం ఎక్కడికి వెళ్తాడే? మన చిన్నప్పుడు మన అమ్మ మనకన్నీ క్లీన్ చేసి రెడీ చేసి చేసినట్టుగా భూదేవి కూడా ఓపికగా, అందుకే స్త్రీని భూదేవితో పోల్చుతూ ఉంటారు. అంతటి ఓపుకున్న తల్లి కాబట్టి మొదట వేస్తూనే ఆ భూమాతకి నమస్కారం చేసి, అమ్మ పొద్దున్న నిద్ర లేచాం తల్లి, నీ దయతో నడుస్తాము, గెంతుతాము, నిష్ఠీవం, ఉమ్ముతాము, ఇంకేదో పనులు చేయకూడనే చేస్తూ ఉంటాము. నీ బిడ్డలుగా మమ్మల్ని భావించి మేము చేసే తప్పులన్నింటినీ క్షమించు తల్లి అని ముందర భూదేవికి నమస్కారం చేయాలి. ఆ తల్లిని తాకి నమస్కరించిన తరువాత మన తల్లి ఎవరైతే ఉన్నారో, మన జన్మకు కారణభూతులు ఎవరైతే ఉన్నారో, ప్రతి బిడ్డకి ప్రతి జీవికి ఆది గురువు తల్లి. తల్లి తర్వాతే ఎవరైనా. కాబట్టి ఆ తల్లికి ముందుగా నమస్కారం చేసుకోవాలి. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. మొదటి స్థానం సనాతన ధర్మంలో తల్లికే ఇచ్చింది. అందుకని ఇప్పుడు జగదంబ ఏం చేస్తుంది అంటే పరమేశ్వరుని గురువుగా కూర్చోబెట్టి తన బిడ్డలైన మనకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇలాంటి మహాస్వాముల ద్వారా అందిస్తూ ఉంటుంది. కొంతమంది ఎందరో మహానుభావులు, అందరికీ నమస్కారం చేయాలి. ప్రతి ఒక్క జీవిలోనూ ప్రతి ఒక్క ప్రాణిలోనూ పరమాత్మను దర్శించగలిగితే అదే సనాతన ధర్మం. ఇక్కడ కుల, వర్గ, మత విచక్షణలు లేవు. సనాతనం అందరిది కాబట్టి ప్రతి జీవిలోనూ పరమేశ్వర స్వరూపం ఉంది. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది? నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని వదిలిపెట్టేసినప్పుడు, విదిలించుకున్నప్పుడు, అది వెళ్ళిపోయినప్పుడు మనకి అవును పరమేశ్వరుడు ఉన్నాడు. మనం ఇంత వంటలు అంతంత వంటలు చేసి పరమేశ్వరుడు ముందు పెట్టలేదండి. ఆయనకి పెట్టదలుచుకుంటే పెట్టడానికి మనం సరిపోము. బ్రహ్మాండం బజ్జలో పెట్టుకున్న వాడికి మనం ఏం పెట్టగలము? పరమేశ్వరుడు ఆయనలోనే మనం ఉన్నాం. కానీ మనకి ఎలాంటి మాయని భ్రమని కలిగిస్తున్నాడంటే మనం ఆయనకు అతీతంగా ఉన్నాము.
ఆయనే ఇచ్చాడు. చైతన్యము ఇచ్చాడు, చైతన్యం లేని దాన్ని ఇచ్చాడు. చైతన్యం వైపు వెళతాడా, పరమేశ్వరుని చేరిపోతాడు. అలా కాకుండా అక్కర్లేని మార్గాల వైపు ఇంకేవో వాటికి ఎప్పుడైనా కూడా తీపి పదార్థం చాలా ఆకర్షిస్తుంది మనిషిని. తినాలి 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 అంటుంది. హద్దు లేకుండా తిన్నప్పుడు ఏమవుతుందండి, రోగం కింద మారిపోతుంది. అయితే ఎంత తిన్నా ఎంత తాగినా రోగం కాకుండా అమృతంగా మారేది ఏమిటి, పరమేశ్వర ధ్యానమే. ఆ ధ్యానం అవుతుంది. దానికి మించినటువంటి అమృతము లేదు. సరే అండి, ఇంత పరమేశ్వర ధ్యానం మీరు చేయమంటున్నారు కదా, అంత పరమేశ్వర ధ్యానం మేము చేస్తే గతించమా, ఈ శరీరంతో ఇలాగే ఉండిపోతామా? అలా కాదు. అసలు మళ్ళీ శరీరం పొందకుండా అయిపోతుంది. అంటే స్వామి సన్నిధిలో నిలిచిపోతాము. ఇక్కడ ఈ శరీరం కొన్నాళ్ళు మనం అద్దెకి తీసుకున్నాం. ఈ శరీరాన్ని మనము కొన్నాళ్ళు అద్దెకొచ్చాం. ఈ అద్దెకొచ్చిన శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరం మనకి ఎందుకు ఇచ్చాడు? 84 లక్షల జీవరాశులను సృష్టించాడు భగవంతుడు. కేచరాలు, భూచరాలు, జలచరాలు అని ఇలా 3 విభాగాలుగా. కేచరాలు ఆకాశంలో సంచరించేవి, భూచరాలు భూమి మీద ఉండే ప్రాణులు, జలచరాలు నీటిలో ఉండే ప్రాణులు. ఇలా 3 భాగాలుగా 84 లక్షల జీవరాశుల్ని సృష్టించాడు స్వామి. ఎందుకు ఈ జగన్నాటకం సృష్టించాడు? అందరికీ మంచి బుద్ధే ఇవ్వచ్చు కదా అండి అని అంటే, అమ్మ అందరికీ ఇంట్లో మంచి అన్నమే తయారు చేస్తుంది. పెరుగన్నమో పప్పన్నమో పిల్లలకి ఇష్టం. కానీ ఈ పిల్లల బుద్ధి ఒక్క మార్గాన వెళ్ళిపోయి బయట ఏదేదో తిని ఫుడ్ పాయిజన్ తెచ్చుకొని ఇంకోటి తెచ్చుకొని బాధలు పడుతున్నట్టుగా చరాచర సృష్టికి తండ్రి అయినటువంటి అనాది సనాతనుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చే మార్గం మంచిదే. అది రుచించకుండా మనము పరమేశ్వర నామం రుచించకుండా అన్యంగా వెళ్ళిపోతున్నప్పుడు ఏమైపోతామండి, ఇలాగే అనేక రకాలైన రోగాల బారిన పడి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, అంటే నానా యోనులను పుడుతూ చస్తూ ఇలా